క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తున్న ప్రజలకు పేరు పేరున పరిశుద్ధాత్మల ఆరాధన యోగా సింహం ధ్వని పరిచర్య తరపున ప్రతి ఒక్కరికి మొదటిగా క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా మనందరి మీద ఉండి నడిపించునుగాక. ప్రతి ఒక్కరికి శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఈ దినమున ప్రభువు మనకిచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి నేను ఈ లైవ్లోకి రావటం జరిగింది. ప్రియులారా, గమనించినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైన సందేశాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా మన మనసులను సిద్ధపరుచుకొని దేవుని యొక్క వాక్యం లోపలికి మనం వెళ్దాం. ప్రియులారా, మన ధ్యానాంశం పేరు ఏంటంటే పొత్తి గుడ్డలతో చుట్టబడిన దేవుని యొక్క కానుక. ఇది నేను దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం అయితే చెప్పినట్టుకున్నా. ప్రస్తుతానికి నా డైరీ కనపడట్లేదు. ప్రతి మెసేజ్కి కూడా నేను ఆ డైరీలో మెన్షన్ చేయటం జరుగుతుంది. ఏ వారం చెప్పాను, డేటు, సమయము, ఇవన్నీ కూడా చక్కగా రాసుకుంటూ ఉంటాను. అయితే 2 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ మాట ఈ సంవత్సరం గుర్తు చేసుకోవటానికి దేవుడు ఆయన ప్రేరేపణతో ఈ మాట మరలా చెప్పటం జరుగుతుంది. ప్రియులారా, పొత్తి గుడ్డలతో చుట్టబడిన దేవుని యొక్క కానుక. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, గమనించినట్లయితే ఈ లోకము ఎలాగా ఉంది అని అంటే చాలా స్పీడ్గా ఉంది. ఎలా ఉందంట? చాలా స్పీడ్గా ఉంది. ఈ స్పీడ్లో ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు వస్తాయో తెలియదు, కానీ చాలా జాగ్రత్తగా మనము డివైడర్లు దాటినప్పుడు, అవుటర్లో మనం దాటినప్పుడు, యూటర్న్లో మనం తీసుకున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్కి వెళ్తే యూటర్న్లో మనం తిప్పుకోలేము, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు మనం ఆపుకోలేము. సో కాబట్టి స్పీడ్ అనేది కొన్ని సందర్భాల్లో మనము స్లోగా వెళ్ళటం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు చాలా స్పీడ్గా ఉండటం వల్ల దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకపోగా వారి ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే ప్రభు నీ కోసం నా కోసం ఆయన వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది భక్తులు పాటలు కూడా రాశారు, పాడారు. అడిగాను దేవుని యొక్క ఎప్పుడు వస్తాడు అనే పాట. కాబట్టి మనం అందరము కూడా తెలుసుకునే విషయం ఏంటి అంటే దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది.
సో కాబట్టి సమయము లేదు కాబట్టి వీలైన త్వరలో దేవునికి వాక్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎవరు అనే దానికి మనం అన్వేషణ చేసి మనం గుర్తించి ఆ మార్గంలో నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలని దేవుని యొక్క సేవకుడిగా మీకు నేను తెలియపరుచుకుంటూ ఉన్నాను. అయితే పొత్తి గుడ్డలతో చుట్టబడినాక దేవుని యొక్క కానుక అసలు పొత్తి గుడ్డలతో ఎందుకు చుట్టబడతారు అని అంటే, కొంతమంది తల్లులకి ఈ విషయాన్ని తెలుసు. బిడ్డలకి పుట్టంగానే ఎందుకు ఆ గుడ్డలతో ఎందుకు కప్పుతారు ఏంటనేది సాధ్యంత వరకు మనం అనుకుంటూ ఉంటాం. పొత్తి గుడ్డలతో ఎందుకు చుట్టుతారు అని అంటే వెచ్చదనం కోసం చుట్టుతూ ఉంటారు. దేనికోసం? వెచ్చదనం కోసం చుడుతూ ఉంటారు. అప్పటి వరకు తల్లి యొక్క గర్భంలో చాలా వెచ్చగా ఉంటూ ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత చలిచలిగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం కదా. సో కాబట్టి పుట్టంగానే ఏం చేస్తాం అంటే పొట్టి గుడ్డలతో చుట్టేస్తూ ఉంటాం, చాలా వెచ్చగా భద్రంగా ఉండటానికి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మానవ జాతికి కానుకగా సమర్పించేశారు. హల్లెలూయా చెప్పండి. ఏంటంట? తండ్రి అయిన దేవుడు తన కుమారుని, అద్వితీయ కుమారుని మానవ జాతికి, భూప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ జాతికి ఒక కానుకగా సమర్పించేశాడు. దేవునికి స్తోత్రం. ఒక ఊరిలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం. ఆ కుటుంబం భార్య, భర్త, లేక పుట్టినట్టు ఒకే ఒక కుమారుడు. తరచుగా చక్కగా తన స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. తల్లేమో మనం ఇప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, హౌస్ వైఫ్ అని అంటూ ఉంటాం కదా. అయితే తల్లి బిడ్డను చూసుకుంటాం, భర్త తన పని వేళల్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు భద్రత కోసం మరి కనిపెట్టుకోవటం, భర్తను కూడా చక్కగా చూసుకోవటం, ఇలా తల్లి పని. భర్త పని ఏంటి అంటే తండ్రి పని ఏంటి అంటే చక్కగా కుటుంబాన్ని పోషించుకోవటానికి ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే భర్త చేసే పని ఏంటి అంటే బంగ్లాదేశ్ ఆ ప్రాంతంలో ఒక వింతైన పరికరాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఏంటి అంటే బంగ్లాదేశ్ ప్రాంతంలో కింద సముద్రం, పైనేమో ఒక బిర్చి. ఈ బిర్చికి ఉన్న స్పెషల్ ఏంటి అంటే మనకందరికీ చాలామందికి తెలుస్తుంది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. అయితే బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్నట్టు ఈ బ్రిడ్జికి ఉన్నట్టు ఇక స్పెషల్ ఏంటి అంటే ఈ బ్రిడ్జి మీద ఉన్నట్టు ఇక రైలు ట్రాక్ ఉంటుంది. పిల్లలు గమనించినట్లయితే ఈ సముద్రంలో ఒక పెద్ద ఓడ ఉంటుంది అన్నమాట. పెద్ద ఓడ. ఈ ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారు, ప్రజలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే పైనేమో రైలు వెళుతున్న మార్గము, కిందేమో పెద్ద ఓడ వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో నీకు స్పెషల్ ఏంటి అంటే ఆ ట్రైను వెళ్ళటానికి, కింద ఆ ఓడ వెళ్ళటానికి ఒక మార్గం ఏంటి అంటే ఆ బ్రిడ్జి. పైనుంచి వెళుతున్న మార్గం, ట్రైన్ వెళుతున్న మార్గం
రైలు ట్రాక్ ఉంటుంది కాబట్టి వెళ్తుంది. కింద సముద్రంలో ఉన్నట్టు ఈ ఓడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చేవాడికి అడ్డు వస్తుంది, కానీ బ్రిడ్జి అవతలకి వెళ్ళాలి. సో దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటి అంటే ఆ బ్రిడ్జికి ఉన్న స్పెషల్ ఒకటిగా ఉన్న ఈ బ్రిడ్జి రెండుగా అయిపోతుంది, అంటే ఒక గేటుగా తయారైపోతుంది. దీంట్లో ఉన్న స్పెషల్ ఇది. వాడు వచ్చినప్పుడు ఏమైందంటే రెండుగా ఉండి గేటుగా తయారైపోయి ఏం చేస్తుందంటే అది అటేపు ఇది ఇటేపు వెళ్ళిపోతుంది, ఈ ఓడ వెళ్ళిపోతుంది. ఇలా ట్రైన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈ ట్రాక్ ఒకటిగా చేయాలి కాబట్టి, ఓడని ఒకటిగా చేయాలి కాబట్టి మరలా ఆపరేట్ చేసినప్పుడు ఆ ఓడ రెండు ఒకటిగా అయిపోతాయి. దీంట్లో ఉన్న స్పెషల్ ఇది. దానికి ఆపరేటింగ్ చేయటానికి ఒక ఏమంటాం మనం, వాచ్మెన్ అంటాం కదా, సెక్యూరిటీ గార్డ్, ఇంగ్లీష్లో సెక్యూరిటీ గార్డ్ అంటారు. ఇతను అక్కడ నియమించారు కొంతమంది అధికారులు. ఆ యొక్క ఉద్యోగం చేస్తున్న సమయం అయితే లేక పుట్టినట్టు ఒక కుమారుడు, ఆ కుమారుడు ఈరోజు ఎందుకు మొత్తానికి సెలవు పెట్టాడు, స్కూల్కి సెలవు పెట్టాడు. స్కూల్కి సెలవు పెట్టినప్పుడు అమ్మ నేను నాన్నగారికి క్యారేజీ నేనే తీసుకెళ్తాను కదా, నేనే తీసుకెళ్తాను అని చెప్పి అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మతో మాట్లాడినప్పుడు ఎందుకులే నాన్న, ఇంటికాడ మరి ఎట్లా ఉన్నావు కదా, ఇంటికాడే కూర్చో చక్కగా ఆడుకోండి అని అంటే, లేదమ్మా నువ్వే ఇంటికాడ ఉండు, ఎందుకంటే ఎప్పుడు చూసినా నువ్వే తీసుకొస్తావు కదా, ఈరోజు నాకు సెలవు వచ్చింది, నాన్నగారు చేసే ఉద్యోగం కూడా చూసినట్టుగా ఉంటుంది నాకు, కాబట్టి నేను నాన్నగారికి నేనే తీసుకెళ్తాను స్వయంగా అని చెప్పి అమ్మతో చెప్పినప్పుడు, సరే నాన్న జాగ్రత్తగా ఈ క్యారేజీ తీసుకుని వెళ్ళి నాన్నగారితో ఇచ్చి తర్వాత మరలా ఇంటికి చక్కగా భద్రంగా రానని చెప్పి తల్లి చెప్పడం జరిగింది. సరేనమ్మని చెప్పి క్యారేజ్ పట్టుకొని బయలుదేరతాడు. క్యారేజ్ పట్టుకొని బయలుదేరుతుంటే ఈ లోపల అతనికి ఫోన్ వచ్చింది. ఏంటంటే అంతకు ముందు ఈ ఓడ వెళ్ళటానికి కొద్ది నిమిషాలు పట్టింది అనుకోండి. ఈ ఓడ వెళ్ళటానికి ఆపరేటింగ్ చేయగానే రెండుగా చీలిపోయి గేటుగా అయిపోతే ఈ లోపల కుమారుడు ఏం చేస్తాడంటే అతను ఆ మార్గం నడుస్తున్న మార్గం రైలు ట్రాక్ మీద నుంచి నడుచుకుంటా వస్తున్నాడు. ఈ లోపల తండ్రి చూస్తాడు, ఇదేంటబ్బా ఈసారి నా భార్య రాకోకుండా నా కుమారుడు వస్తున్నాడు ఏంటని అనుకుంటూ ఉంటాడు. సరే చూస్తున్నాడు. ఈ లోపల ఫోన్ వచ్చి విని వెంటనే మీరు ఆ బ్రిడ్జిని మరలా కలపండి, పలానా ట్రైన్ వస్తుందని చెప్పి ఆ సెక్యూరిటీ గార్డుకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి రైలు ట్రాక్ మీద నడుచుకుని వస్తున్న కుమారుని ఇప్పుడు ఇంతలో ఫోన్ వచ్చింది, ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్కి మీరు ఆ ఓడని ఆ బ్రిడ్జిని కలపండి అని చెప్పి ఫోన్ వచ్చింది. సరే అని చెప్పేసి ఫోన్ వచ్చింది విని వెంటనే మరి తన ఉద్యోగాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు ఫోన్ వచ్చిన ప్రకారంగా ఈ బ్రిడ్జిని కలపాలి, ట్రైన్ వస్తుంది. ఇటు చూస్తేనేమో నా కుమారుడు ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి కేకలేస్తున్నాడంట తండ్రి. కుమారుడా ఆ ట్రాక్ నుంచి పక్కకు నడుచుకుంటారా అని చెప్పేసి కేకలేస్తానంటే కుమారుడికి ఆహా నన్ను చూసి మా నాన్న ఎంతో ఆనందపడుతున్నాడు అని చెప్పేసి ఇంకాస్త ముందుకు వెళ్తున్నాడంట, పరిగెత్తుకుంటా అదే గబగబా నడుచుకుంటాం, ఇలాంటి పరిస్థితి జరిగిపోతుంది. తండ్రి ఏమో కేకలేస్తా ఉన్నాడు. ఇటు చూస్తే ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళాలి. ట్రైన్లో దాదాపు కొన్ని వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇతను గనక తన కుమారుడు కోసం ఈ బ్రిడ్జిని కలపకపోతే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, కలిపితే నా కుమారుడు చనిపోతాడు. కిటికీల ప్రదేశంలో ఉండిపోయాడు. పరిస్థితి ఏంటి? చాలా కిటికీల ప్రదేశంలో ఉన్నాడు.
చాలా కిటికీలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మిర్చిని కలిపితేనేమో ట్రైన్లో ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది బ్రతుకుతారు, నా కుమారుడు చనిపోతాడు. కలపకపోతేనేమో ట్రైన్లో ఉన్నవారు చనిపోతారు, కలిపితేనేమో నా కుమారుడు చనిపోతాడు. పరిస్థితి ఏంటి? ఈయన కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ కేకలకి అతనికి దూరంగా ఉన్న పరిస్థితిని బట్టి ఏమీ అర్థం కావట్లా. అట్లాగే నడుచుకుంటూ వస్తున్నాడు. ఫోన్ వచ్చింది. ఇమీడియట్లీగా మీరు కలిపారా అని చెప్పి ఫోన్ వచ్చింది. కలిపితే కుమారుడు చనిపోతాడు, కలపకపోతే ట్రైన్లో ఉన్న కొన్ని వేల మంది చనిపోతారు. ఏం చేయాలి? తండ్రి సతమతం అయిపోతున్నాడు. తన కుమారుడు కోసం చూసుకుంటాడా, ట్రైన్లో ఉన్న కొన్ని వేల మందిని చూస్తూ ఉంటాడా? ఏంటి పరిస్థితి? ఈరోజు ఈ లోకంలో చూస్తున్న పరిస్థితులు మనం ఆలోచన చేస్తే అక్కడక్కడ అరాబరా పరిస్థితులు మనం చూస్తే ఎవడు స్వార్థం వాడు చూసుకుంటున్నా. చెప్పండి ఏంటంట? ఎవడు స్వార్థం వాడు చూసుకున్నాడు. ఎవడు సంఘంలో వాడు స్వార్థాన్ని చూసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క సమాధానం యొక్క పరిస్థితి కనబడట్లేదు. సాత్వికమైన మనసు కలిగి ఉన్న వారు ఎవరన్నా ఉన్నారంటే చాలా అరుదైపోతుంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ మాట మనం చాలా అర్థం చేసుకోవాలి. వాడు సంఘం పాడైపోవాలి, నా సంఘం మాత్రమే బాగుపడాలని చెప్పి స్వార్థంతో ఉన్నవారు లేరా? వాడు సంఘంలో ఉన్న విశ్వాసులందరూ నా సంఘంలోకి రావాలని అనుకునేవారు లేరా? ఇంకా ఎందుకు లేరు? స్వార్థంతో ఆలోచించేవారు ఉన్నారు. ఈ రోజు వరకు మనం ఆలోచన చేస్తే కొన్ని సంఘాల్లో ఏమ్మా నువ్వు ఎక్కడ రక్షించబడ్డావని అంటే, అదేంటయ్య గారు నేను పలానా సంఘంలో రక్షించబడ్డాను, నాకు ఇక్కడ నచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చానని అంటారండి. అలా సంఘంలో ఎంతో మందిని ఫిల్టర్ చేస్తే అది మిగిలేది ఒక 10 మందో 20 మందో మిగులుతారు. మిగతా వారందరూ ఎవరెవరు సంఘాల్లో నుంచి వచ్చిన వారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించింది, ఈరోజు విశ్వాసులు కూడా ఎలా తయారైపోయారని అంటే, ఎక్కడ స్వస్థతలు అవుతున్నాయి అంటే అక్కడ పరిగెత్తుతున్నారు. ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అని అనుకొని ఒకరికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మనము యథార్థంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ప్రసన్న వేదన పడి ఈరోజు నిన్ను కన్నప్పుడు ఆ కన్న బాధ తెలిసింది. కానీ కొంతమంది పరిస్థితి బిడ్డలకి తెలియట్లేదు. కడుపు తీపి బిడ్డలకు తెలియట్లేదు. ఎక్కడ స్వస్థతలు అంటే అక్కడ పరిగెత్తుతున్నారు. ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడ పరిగెత్తుతున్నారు. ఎక్కడ డబ్బులు ఇస్తున్నారంటే అక్కడ పరిగెత్తుతున్నారు. సేవకులు ఎలా తయారైపోయారనంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో తయారైపోయారు. సంఘంలో దేవునికి సమర్పించుకున్న వారు చాలా అరుదు. దేవుని సువార్తకి సమర్పించుకున్న వాడు చాలా తక్కువ. సేవకుల్లోనే కానీ విశ్వాసుల్లోనే కానీ జరుగుతున్న సంఘటనలు ఈ రోజు వరకు కూడా మనము చూస్తూనే ఉంటున్నాం. ఎక్కడ నీ జీవితం దేవునికి సమర్పించగలుగుతున్నావు? దేవుని బిడ్డలకి నువ్వు సమర్పించగలుగుతున్నావా? దేవుడు నీకిచ్చిన ఆకిత్తలను బట్టి, దేవుడు నీకిచ్చిన సంఘాన్ని బట్టి నువ్వు సమర్పించుకోగలుగుతున్నావా? నా ప్రియమైన సేవకుడా, నా ప్రియమైన దేవుని విశ్వాసులంటి వారులారా, ఈ పగట వేళ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీ జీవితము దేవునికి సమర్పించుకోగలుగుతున్నావా? ఏ విధంగా సమర్పించుకోగలుగుతున్నావు? నీ సమయమంతా ఫెలోషిప్లకే జరిగిపోతుంది. నీ సమయమంతా అటు ఇటు తిరగటమే సరిపోతా ఉంది. నీ సమయమంతా కూడా ఏమైపోతుందంటే నీ వ్యక్తిగతమైన పనులకే సరిపోతుంది. ఇంకెప్పుడు
దేవుని సన్నిధిలో ప్రార్థన ఎప్పుడు సమర్పించుకోగలుగుతావు? ఎప్పుడు దేవుని బిడ్డల కొరకు నువ్వు సమర్పించుకోగలుగుతావు? అదేంటేనాము నీకు సమయం దొరికినప్పుడల్లా దేవునికి కానుకలు సమర్పిస్తున్నారా లేదా బలబుద్ధి మరి చెప్తావు వాక్యం. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాట, ఈరోజు దేవుని సేవకులంటే వారందరికీ ఈ మాట తెలియపరచాలన్న ఆశతో ఈ మాట మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా గమనించండి, ఇటు చూస్తేనేమో కుమారుడు వస్తున్నాడు, అటు చూస్తేనేమో ఫోన్ వచ్చింది. అయితే ఆ ట్రైన్లో ఉన్న కొన్ని వేల మంది, నేను కనుక ఆ బ్రిడ్జి ఒకటిగా చేయకపోతే ట్రైన్లో ఉన్న ఆ వేల మంది జనాభా చనిపోతారు. ఒకవేళ కలిపితే ఇదిగో నాకు లేక పుట్టినట్టి నా కుమారుడు ఈ ట్రైన్ కింద చనిపోతాడు. ఇప్పుడేం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డ గమనించినట్లయితే ఈరోజు దేవుని సేవకుడా, ఈరోజు నీవు దేవుని కొరకు ఒకటిని వదిలిపెట్టుకుంటే మరొకటి నీకు ప్రభునికి ఇస్తాడనే విషయాన్ని నీకు నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి, సమస్తము నీ పాపము స్వభావాన్ని నువ్వు విడిచిపెడితే నీతని స్వభావం ప్రభు నీలోని ధరింపు చేస్తాడు. అయితే ఈ తండ్రి సతమతమైపోతున్నాడు, నలిగిపోతున్నాడు, వేదన పడుతున్నాడు, కన్నీరు కరుస్తున్నాడు. ఏమి చేయాలి? అటు చూస్తేనేమో పై అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఇటు చూస్తూనేమో నా కుమారుడు చూడండి చాలా ఆనందంగా గంతులతో వేస్తూ వస్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన నా కుమారుడికి తెలియదు, నాకు మాత్రమే తెలుస్తుంది. అతను కేకలు వేస్తుంటే ఏదో అనుకుంటూ ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని సతమతమైపోతున్న ఆ తండ్రి, నలిగిపోతున్న ఆ తండ్రి ఒక్కసారిగా తన మనసులో ఒకటే అనుకున్నాడు, పోతే నా కుమారుడు ఒక్కడే చనిపోతాడు. ఇదిగో ట్రైన్లో ఉన్న వేలాది మంది బ్రతుకుతారని చెప్పి అతను తన మనసులో అనుకుంటూ తలుచుతూ ఏం చేస్తున్నాడంటే లేక తన కుమారుని వదులుకోవటానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఏంటంట? లేక పుట్టిన తన కుమారుని వదులుకోవటానికి సిద్ధపడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఇదిగో ట్రైన్లో ఉన్నట్టు ఆ యొక్క వేలాది జనాభా కోసం తన కుమారుని సమర్పించుకోవటానికి సిద్ధపడినట్టు తండ్రి, ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే తన కుమారుని చూసి కన్నీరుగా చేంజ్ చేశాడంటే ఆ బ్రిడ్జిని కలిపేశాడు. ఈ లోపల ట్రైన్ వస్తుంది, కుమారుడు వస్తున్నాడు, కేకలు వస్తున్నాడు, అర్థం కావట్లేదు. ట్రైన్ వస్తుంది, కుమారుడు వస్తున్నాడు, తను కూడా గమనించట్లేదు. తండ్రి యొక్క సంతోషంలో ఉన్నాడు, తండ్రిని కేకలేస్తా ఉన్నాడు. తన కుమారుడు తండ్రి వైపు చూసి సంతోషంతో గంతులేస్తున్నాడు, కానీ ట్రైన్ వైపు గమనించలేని పరిస్థితి అయిపోయింది. ట్రైన్ వచ్చేస్తా ఉంది, కుమారుడు వస్తున్నాడు, తండ్రి వేదన పడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, ఉక్కిరి బిక్కిరైపోతూ ఉన్నాడు. ట్రైన్ వస్తానే ఉంది, వచ్చింది. వెంటనే ఎప్పుడైతే ఆ ట్రైన్ వచ్చిందో తన కుమారుడిని ఏం చేసింది? ట్రైన్ కింద పడిపోయాడు. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, నలగొట్టబడ్డాడు, ముక్కలైపోయాడు. ఆయన కుమారుడు తండ్రి చూసి వేదన పడ్డాడు, కన్నీరు కరిచేశాడు. దీని యొక్క మూలాంశం ఏంటి అంటే నలిగిపోయాడు. ప్రియులారా, తన నలిగిపోయాడు. తన తండ్రి లేక పుట్టిన తన కుమారుని చూడండి ట్రైన్లో ఉన్న ప్రజల కోసం సమర్పించేసుకున్నాడు. అది తన మనసులో అనుకోకపోతే, తన స్వార్థం చూపిస్తే తన కొడుకుల విషయంలో ట్రైన్లో ఉన్న వేలాది మంది చనిపోతా ఉంటారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన ప్రజల కొరకు దేవుడు ఒక బహుమతిగా పంపించినట్లుగా, కానుకగా సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని తల్లి గర్భాన ఆయన ఈ భూమి మీద ఉద్భవించినట్లుగా మనం చూస్తున్నాం.
తల్లి గర్భంలో ధరించినట్టు ఆయన ఈ భూమి మీద ఉద్భవించాడు. ఎందుకు ఉద్భవించాడు అయ్యానంటే, ప్రియులారా గమనించండి, మనం చెప్పుకునే ఈ అంశంలో మూలాంశం ఏంటి అంటే, తండ్రి తన కుమారుని ప్రజలకి కానుకగా ఇచ్చేశాడు. హల్లెలూయా. తన కుమారుని తన ప్రజలకి కానుకగా ఇచ్చేశాడు, బహుమతిగా ఇచ్చేశాడు. ఆయన తన కుమారుని కానుక ఇవ్వటం వల్ల, కుమారుని బహుమతిగా తన ప్రజలకి ఇవ్వటం వల్ల వచ్చిన లాభాలు ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని కానుక ఇచ్చి సమర్పించేసుకున్నాడు. ఈరోజు నువ్వేం సమర్పించుకున్నావు? ఈరోజు నువ్వేం సమర్పించుకుంటున్నావు? రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే చూడండి, ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని యొక్క అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యములను బట్టి మిమ్మలను బ్రతిమాలుకున్నాను. దేవుని బట్టి అపోస్తలుడైన పౌలు బ్రతిమలాడుకుంటున్నాడు. దేనికి బ్రతిమలాడుకుంటున్నాడు? పిల్లలు గమనించండి, దేనికి బ్రతిమలాడుకుంటున్నాడు? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిరి. సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు దేవాది దేవుడి తన కుమారుడిని, ప్రియులారా గమనించండి, మానవ జాతి కొరకు ఆయన సమర్పించుకున్నప్పుడు ఈ రోజు నువ్వు ఎందుకు సమర్పించుకోలేకపోతున్నావు? సమర్పణ అనేది చాలా గొప్పది. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క సమర్పణలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, దాని వెనక దాగున్నట్టు ఆశీర్వాదాలు ఇంత అంతా కాదు. సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. ఎవరు సమర్పించుకుంటున్నారు? మన శరీరాలు దేవునికి అప్పగించుకుంటున్నావా? సమర్పించుకుంటున్నావా? చెప్పండి. ఈ కనులను సాతాను గాడికి అప్పగించేస్తున్నాం. చూడరాని దృశ్యాలు చూస్తూ ఉంటున్నాం. ఈ నాలుకని సాతాను గాడికి అప్పగించేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి, మనలో ఉన్న ప్రతి అవయవం కూడా ఎలా ఉందంట? సాతాను గాడికి అప్పగించేస్తున్నాం. దేవుని యొక్క నీతి సాధనముగా ఉపయోగించే పరిస్థితి ఈ రోజు దినాల్లో కనబడట్లేదు. కొంతమంది సేవకుల్లో, కొంతమంది విశ్వాసుల్లో ప్రియులారా గమనించండి, వారి జీవితాలు దేవుని కొరకు సమర్పించుకోకపోయి ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ లోకానికి సమర్పించేసుకుంటున్నారు. మరి నేను సేవకుడిని, నేను విశ్వాసిని, నేను ప్రవక్తని, నేను అపోస్తుల్ని, నేను అట్లా, నేను ఇట్లా, ఇలాగా వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి అంటే దేవునికి సమర్పించుకున్నంత మాటలు కనపడుతూ ఉంటాయి. అక్కడ తీరా చూస్తే ఆ మాటలు కాస్త ఏమైపోద్ది? ట్రాక్ తప్పద్ది. ఏమైంది నీ సమర్పణ? బాప్టిజం తీసుకుంటావు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం జరిగింది నీ సమర్పణ? బాప్టిజం తీసుకున్నప్పుడేమో నేను నిజమైన దేవుడని నేను నమ్ముచున్నాను, సజీవ యాగంగా నా శరీరాన్ని దేవునికి అప్పగించేసుకుంటున్నాను అని చెప్పేసి నువ్వు బాప్టిజం తీసుకుంటావు. బాప్టిజం తీసుకొని ఏం చేస్తావు? ఒక నెల వెళ్తావు, సంవత్సరం వెళ్తావు, 2వ సంవత్సరం పరిస్థితి ఏంటి? బూతులాడతావు, ఇంకా లోకంలో తిరుగుతావు, లోకంలో ఇంతకుముందు చేసే పనులన్నీ డబల్ చేస్తూ ఉంటావు. అప్పుడు దేవునికి ఉపయోగమా? చెప్పండి. ఇక నువ్వు సమర్పించుకున్న పరిస్థితి ఏంటి? ఏమండి, నీకు సమర్పించుకున్న పరిస్థితి ఏంటి? నా జీవితంలో జరిగిన సంఘటన అంతా ఇంత కాదు. నా సంఘంలో కొంతమంది కొన్ని సమర్పణలు చేసుకుంటారు. దాని సత్యంత వరకు నేను అది చేశాను, ఇది చేశాను, ఎట్టి ఇచ్చాను, అట్టి ఇచ్చాను,
నేను అందుకే ముందే అనౌన్స్మెంట్ చేసేస్తాను. మీరు ఒకవేళ దేవునికి సమర్పించుకున్న వస్తువులు ఏదైనా ఉంటే అది సజీవంగా మీరు సమర్పించుకోండి. మీరు బ్రతికినంతకాలం, చచ్చినంతకాలం నేను అది ఇచ్చాను ఇది ఇచ్చానన్న అనే పరిస్థితికి నువ్వు వస్తే కనుక నీ కానుక దేవుడికి కూడా అక్కర్లేదు, అవసరం లేదు, దానికి అవసరం లేదు అసలుకి. దేవుడికి నేను అది సమర్పించుకున్నాను, దేవుడికి ఇది సమర్పించుకున్నాను. కొంతమంది ఏం చేస్తారు, దేవుని గుడికి స్థలాన్ని ఇస్తున్నానని చెప్పేసి స్థలానికి సమర్పించుకుంటారు. స్థలాన్ని ఇస్తారు, 1 సంవత్సరం అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకోటి వచ్చి ఇంకోటి ఇస్తాడు. ఇచ్చేదే ఎవరు, తీసుకునేది నువ్వెవరు అని చెప్పి ఇంకా కోర్టులకి కేసులకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సేవకులు కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే, వారు యథార్థంగా దేవుని సేవకి నీకు మంచి స్థలాన్ని దేవుని గుడికి ఇస్తే దాన్ని నువ్వు అమ్మేయాలనుకుంటావు, లేకపోతే దాన్ని ఏదో తాగడబెట్టేయాలనుకుంటావు, లేకపోతే దాని మీద ఏదో వ్యాపారం చేయాలనుకుంటావు. ఇలాంటి పరిస్థితులు చేసినప్పుడు విశ్వాసులు కూడా ఎందుకు తిరగబడరు? ఖచ్చితంగా తిరగబడతారు. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దేవుని విషయంలో సమర్పించుకున్నప్పుడు విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమర్పించిన తర్వాత దేవుని సేవకులు కూడా చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని ప్రభు కొరకు జీవించాలి. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో లేకపోతే మనము ఏమైపోతామంటే భ్రష్టులమైపోతాం. గుర్తుపెట్టుకోండి, ఏమైపోతాం? భ్రష్టులమైపోతాం. అందుకని దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసించిన వారు నశింపగా నిత్య జీవాన్ని పొందుకుంటారనే విషయాన్ని ఇక్కడ మనకి తేటగా తెలియపరుస్తున్నారు. అంటే దేవుడి లోకానికి ఎప్పుడైతే వచ్చాడో మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే తన ప్రజలను ప్రేమించాడు. రెండవదిగా మనల్ని ఏం చేశారంటే మనల్ని ప్రేమించటమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం ఆయన త్యాగమైపోయాడు. ఏమైపోయాడు? త్యాగమైపోయాడు. మూడవదిగా మనము దేవుడు మనల్ని ఏం చేశాడు? నిత్య జీవానికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆయన మొదటిగా మనం ప్రేమించాడు, రెండోదిగా మన కోసం ఆయన త్యాగమూర్తి అయిపోయాడు, త్యాగశీలైపోయాడు, మూడోదిగా నిత్య జీవాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దానికంటే ముందు ఇంకోటి ఏంటి అంటే పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన. చెప్పండి ఏంటంట? పాపులను రక్షించడానికి లోకానికి వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవము నిమిత్తము చూడండి తన విశ్వాసింపబో వారికి నేను మాదిరిగా ఉండిలాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతము ఆ ప్రధాని పాపి అయిన నా యందు కనికరించినట్లు నేను కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ లోకమునికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి, రెండవదిగా దేవుడు తన బిడ్డలను ప్రేమించడానికి, మూడవదిగా తన త్యాగశీలుడిగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన త్యాగం చేయటానికి, నాలుగవదిగా ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు, సమర్పించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పాపుల కొరకు ఆయన మరణించడం కోసం, పాపుల కొరకు ఆయన సమర్పించుకోవడం కోసం సజీవ యాగముగా ఆయన సమర్పించుకున్నాడు. మనం కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాం, లూకా సువార్తలో చూస్తూ ఉంటాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే జ్ఞానులు వారు దేవునికి సమర్పించుకున్నారంట. ఏం సమర్పించుకున్నారు? కానుకలు సమర్పించుకున్నారు. ఏం సమర్పించుకున్నారు? కానుకలు సమర్పించుకున్నారు. ఏంటంట? వచ్చినట్టు నలుగురు జ్ఞానులు ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు వారి యొక్క పెట్టెలను విప్పి దేవునికి సమర్పించేసుకున్నారంట. ఏమిప్పి? పెట్టెలను విప్పి సమర్పించుకున్నారు. ఒకళ్ళు బంగారం సమర్పించుకున్నారు, ఒకరు బోళం సమర్పించుకున్నారు, మరొకళ్ళు ఏమో ఇంకా సాంబ్రాణి సమర్పించుకున్నారు. ఇలాగా ఒక్కొక్కరు వాళ్ళు తమ పెట్టెలను విప్పి వారి కానుకలు సమర్పించేసుకున్నారు. ఈరోజు మీరు ఏం సమర్పించుకుంటున్నారు? ఆలోచన చేయండి కదా. మత్తయి సువార్తలో మాట మనకి చాలా ప్రత్యేకంగా మాటలు కనబడుతూ ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి. చూడండి, 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యంత భరితులై ఇంటిలోనికి వచ్చి తెలియని మరియా శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏం సమర్పించారంట? కానుకలుగా ఆయనకి సమర్పించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి చూచి ఈ రోజు మనం దేనికి సమర్పించుకుంటున్నాం? ప్రియులారా, మా సంఘంలో చాలా మంది ఈ క్రిస్మస్ అడవుల్లో ఏం చేస్తూ ఉంటారంటే వారు కావాల్సినవన్నీ తీసుకొచ్చి అక్కడ సమర్పించుకుంటారు. ఒకళ్ళేమో పలహారాలు తీసుకొస్తారు, ఒకళ్ళేమో ఇంకా చాలా వెరైటీస్ స్వీట్స్ తీసుకొస్తారు. ఇలా తీసుకొస్తారు, సమర్పించుకుంటారు. ఒకళ్ళేమో సాంబ్రాణి పొలం తీసుకొస్తారు, సాంబ్రాణి పొలం వెలిగిస్తారు, కొవ్వొత్తులు తీసుకొచ్చి వెలిగిస్తూ ఉంటారు. నేను అన్నాను, అమ్మ మీరు మంచి కానుకలు భలే సమర్పించారు, దేవుడికి స్తోత్రం, మంచిది. నాకు ఇక్కడ 2 కనబడుతుంది, 3వది కనబడట్లేదు నాకు అన్న. వీళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళు ఇదేంట్రా మేము అన్నీ తెచ్చేవి, 3వది ఇంకా కనబడుతుంటే 3 కంటే ఎక్కువ తెచ్చాం మేము అనుకుంటున్నారు వాళ్ళు. మీరు మంచి 2 విధాలుగా తీసుకొచ్చారు, 3వది కనపడట్లేదు నాకు అన్న. మీకేమైనా కనపడుతుందా? ఏమ్మా మీకేమైనా కనపడుతుందా? వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. 3వది ఏంటి చెప్పండి. 3వది ఇలా చక్కగా సాంబ్రాణి తీసుకొచ్చారు, తర్వాత ఇంకేం తీసుకొచ్చారు, క్రొవ్వొత్తులు తీసుకొచ్చారు, సాంబ్రాణి పొలం తీసుకొచ్చారు, సమర్పించుకున్నారు, స్వీట్లు తీసుకొచ్చారు, పలహారాలు తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. ఈ 3వది అంటారేంటి అయ్యారు? 3వది కనపడట్లేదు అంటారు. మాకు కనపడింది ఏంటి? ఏం కనపడుతుందా ఇంకా అక్కడ అనుకుంటున్నారు. మీకు ఏమన్నా అర్థమైందమ్మా అంటే అన్నీ వాళ్ళు ఇంకా ఏంటి అయ్యారు, ఏం తీసుకురాలేదు, ఏం కనపడట్లేదు మీకు. ఏమోనమ్మా మొత్తానికి నాకు ఇక్కడ ఒకటి కొరతగా ఉంది. ఏంటిది కొరత అంటే బంగారం తీసుకురావటం మర్చిపోయారమ్మా మీరు అన్న. వాళ్ళ యొక్క దెబ్బకి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఇదేంటి రాయి గారు ఎట్లా అంటున్నాడు ఏంట్రా? బౌళం తీసుకొచ్చారు, సాంబ్రాణి తీసుకొచ్చి కానుకలు సమర్పించారు. 3వది ఏది కనబడట్లేదు. 3వది ఏంటిది? బంగారం. తమ పెట్టెను విప్పి మొదలుగా ఏం చేశారు? బంగారాన్ని సమర్పించుకున్నారు, బోళాన్ని సమర్పించుకున్నారు, కానుకలుగా సమర్పించేసుకున్నారు. వాళ్ళు సాంబ్రాణి 2 కనబడుతుంది, 3వది కనబడట్లేదు. ఏంటిదా 3వది అంటే బంగారం కనబడట్లేదు. బంగారం ఏదమ్మా? బంగారం తీసుకొస్తారు. బంగారం ఒకటమ్మా. దీనికి ఒక సూచనగా ఏంటి అంటే బంగారం పరిశుద్ధతకి సాదృశ్యం. నీ విలువైన నీ హృదయం దేవునికి సమర్పించుకోవాలి. ఇప్పుడైనా సరే సమర్పించుకుంటారా? ఇదేంటైనా మేము బాప్టిజం తీసుకున్నాం, అవి తీసుకున్నాం. బాప్టిజం తీసుకుంటే సరిపోయిందా? పరిశుద్ధమైన జీవితం ఏది? యథార్థమైన జీవితం ఏది? నీతి కలిగిన భక్తి ఏది? ఇవన్నీ ప్రభువుకి కావలసినట్టు ఇవన్నీ ఇవే కానుకలకి సమర్పించినట్టు కానుకలు సమర్పించుకోవాలి.
నీ పరిశుద్ధతను కనపరుచుకోవాలి, నీ నీతి కలిగినట్టు భక్తి కనపరుచుకోవాలి. కనపరుచుకోగలుగుతున్నావా? ఏది? మన జీవితాన్ని సమర్పించేసుకోవాలి. అయ్యా, ఇదిగో రోత జీవితమైన నా జీవితం ప్రభువా నీకు సమర్పించుకుంటున్నానని ఎప్పుడైతే ప్రభుకి నువ్వు సమర్పించుకుంటావో తన రక్తముతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి తన బిడ్డగా చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన పుట్టింది ఎందుకు? ఆయన ఎందుకు పుట్టాడు? చనిపోవటానికి పుట్టాడు. ఎందుకు చనిపోవటానికి పుట్టాడు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు మరణించాడు? ఆయన తిరిగి లేచి మనలందరిని కూడా పునరుత్థాన దినములోకి, ఆయన నిత్య జీవంలోకి మనం నడిపించడానికి ఆయన మన కోసం పుట్టాడు. ఆయన మన కోసం మరణించాడు. ఆయన మన కోసం తిరిగి లేచాడు. హల్లెలూయా. పాపులను రక్షించడం కోసం ఆయన పుట్టాడు. పాపుల కొరకు ఆయన మరణించాడు. ఎప్పుడైతే పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఎప్పుడైతే ఆ పాపుల కొరకు మరణించాడో, పరిశుద్ధమైన జీవితం కొనసాగించడానికి, నీలో రక్షణ కలగటానికి, నీలో పరిశుద్ధత కలగటానికి ఆయన ఎప్పుడైతే నీ కోసం నా కోసం మరణించాడో, మూడో దినాన తిరిగి లేస్తానని చెప్పిన దేవుడు అదే లేఖనాల ప్రకారంగా తిరిగి లేచి అక్కడ అనేక మంది 500 మంది ప్రజలకి కనపడ్డాడు. ఎంతో మందికి కనపడ్డాడు ఆయన. స్త్రీలకి, పురుషులకి, అందరికీ కనపడ్డాడు ఆయన. ఆరోపణమైపోతున్నాడు. చూశారు. నిత్య జీవం ఇవ్వటానికి ఆయన మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అందుకని మనం సిద్ధపడాలి. అందుకని మన శరీరాలు సమర్పించుకోవాలి. పరిశుద్ధమైన జీవితం కొనసాగించుకోవాలి. ఆయన రాకడంతో పర్యంత వరకు కూడా నీతి కలిగి, భక్తి కలిగి, భయభక్తులు కలిగి, ప్రభు కొరకు ఆయన శరీరంలో, ఆయన రక్తములో మనమందరము కూడా పాలుపొందులు పొంది ఆయన రాకడ వరకు కనిపెట్టుకున్న వారు నిత్య జీవానికి అర్హులవుతారు. ఒకవేళ మీరు మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా ఉంటే ఈ రోజే మీరు దేవునికి సమర్పించుకోండి. సజీవ యాగముగా మీ శరీరంలో దేవునికి సమర్పించుకోండి. దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించడానికి అవకాశం. అందుకే ఆయన మన కోసం పుట్టాడు. ఆయన అందుకే మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి. పొత్తి గొడ్డలతో చుట్టబడిన దేవుని యొక్క కానుక ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన కోసం సమర్పించుకోవడానికి కానుకైపోయాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వేసే కానుకని కంటే ఎక్కువగా మనం సమర్పించుకోవాల్సినది ఏంటి? మన హృదయాన్ని సమర్పించుకోవాలి. మన శరీరాలను దేవుడికి అప్పగించేసుకోవాలి. నీతి సాధనముగా మనం అప్పగించుకోవాలి. అంతేగాని దుర్నీతికి మనం ఎప్పుడు కూడా దుర్నీతి సాధనంగా మనం అప్పగించుకోకూడదు. దుర్నీతికి అప్పగించుకోకూడదు. ఈ లోకానికి సమర్పించుకోకూడదు. ఈ లోకం మోసం, పరలోకం ఖచ్చితం. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఈ లోకం చాలా మోసకరమైనది, పరలోకము శాశ్వతమైనది. మోసకరమైన దాన్ని నువ్వు ఎంచుకుంటావా? శాశ్వతమైన రాజ్యం కొరకు నువ్వు ఎంచుకుంటావా? ఆలోచించి శాశ్వతమైన రాజ్యం కొరకు నువ్వు కావాలని కోరుకుంటే నీ సజీవ యాగంగా నీ శరీరం సమర్పించుకో. ప్రభు ఏమనంటున్నాడంటే, రోమిలకు రాసిన పత్రిక 5:8 ఒక మాట అంటున్నాడు. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. చూడండి, ఇంకా మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? నీ పాపం నా పాపం పరిహరించబడాలని చెప్పి ఆయన మన కోసం మరణించాడు.
ఎందుకు పుట్టాడంటే ఆయన మన కోసం మరణించడం కోసం. ఎందుకు మరణించాలని అంటే మనలో ఉన్న భయంకరమైన పాపశాపం నుంచి మనం తప్పించడానికి. అట్టి వారిలో ప్రధానుడైన నేను అని అన్నాడు. ఎవరు? సౌలు. ప్రధానుడను నేను, పాపిలో ప్రధానుడను, పాపులో ప్రధానుడను నేనే అని చెప్పేసి చేతులెత్తి ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఆయన, అయ్యా నేను ప్రధాని పాపిని నేనేనయ్యా. ఇవాళ ఎవరన్నా అంటారా నేను మూడవ పాపిని రెండవ పాపిని అంటారా? ఈరోజు పాపం చేసే ప్రతి ఒక్కరు ప్రధాన పాపే. కంటి ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, శరీరం ద్వారా పాపం చేసిన ప్రతి ఒక్కరూ ప్రధానుడు, ప్రధాన పాపి. ఏంటా పాపి? ఏంటంటే హానికరుడను, దూషికుడను, హింసకుడును. సౌలు ఏమన్నాడు? హానికరుడను, దూషికుడను, హింసకుడును. ప్రజల్ని నేను హాని చేశాను, దూషించాను, ఇంకా హింసించాను. అట్టి ప్రధానంలో నేనే పాపిని. అయ్యా నా పాపాన్ని క్షమించయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో అతను తన హృదయాన్ని సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ప్రభు ఏం చేశాడు చెప్పండి? అతను ఉన్న ప్రతి పాపం అంతా కూడా పరిహరించబడింది. తన రక్తంతో కడిగేశాడు. తన అమూలమైన రక్తముతో ఆ పాపిని, పాపం అంతా కూడా కడిగేసి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు అతనికి. ఈరోజు దేవుని కొరకు సమర్పించుకొని అనేకమైన దేశాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఈరోజు దేవుని విషయంలో సమర్పించుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్తను యథార్థంగా ప్రకటిస్తున్నారా? దేవుని సువార్త ఎలా ప్రకటించాలి? ఎవరికి ప్రకటించాలి? ప్రియులారా గమనించినట్లయితే ఎవరికి ప్రకటించాలి? ఎవరికన్నా అర్థమవుతుందా? ఎవరికి ప్రకటించాలి? పేదవారికి ప్రకటించాలి. ఇదేంట్రా నాయన, పేదవాళ్ళు అంటారు ఏంట్రా, మా దగ్గర ఇంత డబ్బు ఉంటే పేదవారికి ప్రకటించమని అంటాడేంటి? మేము పేదవాళ్ళమా? చెప్పండి. నా దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, అంగా ఉంది, ఆర్భాటం కూడా కలిగి ఉన్నాను. నేను ఏంటంటే పెద్ద బంగ్లా కలిగి ఉన్నాను, 3 స్టేర్లు బిల్డింగ్ కట్టుకుంటే ఈ మాట అన్నాను. ఒకవేళ వీడు మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకోండి, సత్యంత వరకు ఆ బిల్డింగ్ ఎక్కే చూస్తాడు. దేవుడి పై చూస్తాడా? చెప్పండి. పొరపాటును కూడా చూడు, ఆ బిల్డింగే చూసుకుంటాడు. ఆ గేటుకు 100 సార్లు గడుపుకుంటాడు. ఆ ఇల్లు బూజు రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు బూజు దులుపుకుంటాడు. పండుగ వచ్చిందంటే ఇక చూసుకో, ఇక హడలిపోవాలి. భార్య, బిడ్డలు అందరూ హడిలిపోలే. అరే ఈ తలుపుతుడు, రే ఈ బూజు తుడుపు, రే అన్ని మొత్తం కడిగే శుద్ధి చేసే అంటారు. ఇక పండుగ వచ్చిందంటే హడవుడు ఎట్లా ఉంటుందంటే ఇల్లు మొత్తం కడిగేసేస్తారు. మన హృదయాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు కడుక్కోవాలా? చెప్పండి, కడుక్కోరా? దేవునికి సమర్పించుకున్న వారు ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ, ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే ప్రభు వాక్యము ద్వారా మనము ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలి. అంటే వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలి. ప్రతి దినము వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి, ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచుకోవాలి కదా. ఈడు ఏం చేస్తాడంటే డబ్బు ఉంది కదా అని చెప్పేసి పరుపు మంచం మీద పెట్టుకొని ఈడు పక్కన పడుకొని ఆ డబ్బును కూడా పక్కన పెట్టుకొని పొద్దున సాయంత్రం పగలు రాత్రులు 24 గంటలు ఆ డబ్బు ఎంక చూస్తాం, బొబ్బోవటం, డబ్బు ఎంక చూస్తాం, ఇది పడుకోవటం. ఈ ఉద్యోగానికి వెళ్ళడు, ఏమి వెళ్ళడు, ఈ డబ్బే. వాడి ధ్యానం అంతా ఏంటి? డబ్బు ధ్యానమే. డబ్బు 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 అంటాడు. ధనము కీడికి మూలమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే తగిన సమయంలో తగినంతగా ప్రభువులో మనం సమృద్ధి కలిగి ఉండాలి. సమస్తము ఎరిగిన దేవుడు ఆయన.
సో కాబట్టి మీరేం చేస్తారంటే, మా దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, మేము పేదవాళ్ళు ఎందుకు అవుతామని అంటారు కొంతమంది. అసలు పేదవాళ్ళు ఎవరండి? ఈ లోకంలో ధనికులేంటి, గనులేంటి, సామాన్యులేంటి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ పేదవారే. డబ్బు ఉన్నవారైనా సరే పేదవారే. ఎలా పేదవాళ్ళు అవుతారా అంటే, క్రీస్తు లేని వారు ఎవరైనా సరే పేదవారే. క్రీస్తును సంపాదించుకున్న వారు సంపదకులు అవుతారు, గొప్ప ధనవంతులు అవుతారు. అంతే వాళ్ళు ఏమవుతారు? గొప్ప ధనవంతులు అయిపోతారు. క్రీస్తును సంపాదించుకున్న ప్రతి ఒక్కరూ ధనవంతులే. హల్లెలూయా. క్రీస్తును సంపాదించుకున్నానని అంటాడు. పిలుపులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఏం సంపాదించుకున్నాడంట? నేను క్రీస్తును సంపాదించుకున్నాను అని అంటాడు. ఎంత గొప్ప మాట అండి మాట. ఈ మాట మీలో ఎవరైనా సరే ఆ మాట మీరు స్వతంత్రించుకోగలుగుతారా? నేను క్రీస్తును సంపాదించుకున్నానని ఎవరైనా సరే స్వతంత్రించుకోగలుగుతారా? అటువంటి సామర్థ్యం నీలో ఉందా? అటువంటి సత్యం నీలో ఉందా? గనులేమి ధనుకులేమి ఎవరైనా సరే నేను క్రీస్తును సంపాదించుకున్నానని అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో కోట్ల రూపాయలు ఆస్తిపరుడు అంట. అంత సంపాదించుకున్న వ్యక్తి అయినా మరి అతని సమస్తాన్ని విడిచిపెట్టి దాన్ని ఏమనుకున్నాడు తెలుసా? తనకున్న సంపాదనంతా కూడా ఏమనుకున్నాడు, ఏమేంచాడు తెలుసా? పెంటతో సమానంగా చేసుకున్నాడు. అది ఏం చేశాడు? పెంటతో సమానంగా చేసుకున్నాడు. అంతే. క్రీస్తును సంపాదించుకున్నాను నేను, నాకు అది చాలు అన్నాడంట. ఎంత గొప్ప సమర్పణ ఆలోచించేయండి. ఈరోజు సేవకుల్లో విశ్వాసులో అటువంటి సమర్పణ ఉందా? దేవుడే మన కొరకు ఆయన సమర్పించేసుకున్నాడు. దేవుడే మన కోసం ఆయన కానుకైపోయాడు, బహుమతిగా మన జీవితాల్లో బహుమతి అయిపోయాడు. ఆయన గొప్ప గిఫ్ట్ ఎవరంటే జీసస్, యేసుక్రీస్తు ప్రభువు వారి మంచి గొప్ప బహుమానం. ఆ బహుమానాన్ని ఎవరైనా పొందుకున్నారా? ఎవరన్నా? ఎవరు ఒక్కడు పొందుకోవాలి. ఎందుకు చాలే? క్రిస్మస్కి వెళ్ళి కూర్చుంటే చాలు, ఒక 100 రూపాయలు కానికేసి సమర్పించుకుంటే చాలు, దేవుడు సంవత్సరం అంతా కాపాడుతాడు. వీళ్ళని ఏం చేయాలి చెప్పు? ఇదో గ్రూప్ పక్కన పెట్టాలి, ఇట్లా అనుకున్న గ్రూప్ అంతా పక్కన పెట్టాలి. ఇక్కడ పెట్టేదేమో కానీ రేపు మాత్రం ఖచ్చితంగా ఆయన రాజ్యంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా పాపులు ఒక గ్రూప్లో ఉంటారు, పరిశుద్ధులు ఒక గ్రూప్లో ఉంటారు. అప్పుడు మనకు అర్థం కాదు, ఇదేంట్రా వీళ్ళు ఒక గ్రూప్ పెట్టారు, అదో గ్రూప్లో ఉన్నారు, ఏంట్రా ఇదేంట్రా ఆయన తలగొక్కుంటాం. అప్పుడు న్యాయ సింహాసనం మీద కూర్చున్నట్టు న్యాయవంతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అక్కడ కూర్చొని అంటాడు. ఏమంటాడు తెలుసా? కుడిచేపు వైపు ఉన్న వారలారా, ఆశీర్వదించబడిన వారలారా నా వైపు రండి అంటాడు. ఎడమవైపు ఉన్న వారులందరూ శపించబడిన వారులారా మీరు అటువైపు వెళ్ళిపోండి అంటాడు. అటేపు ఏం కనపడిద్ది, ఇటేపు ఏం కనపడిద్ది. అటేపు అంతా వేదన పడే వాళ్ళందరూ కనపడతారు, వేదనతో ఉండిపోతారు. ఇంకా ఏమంటారు చెప్పండి? అగ్ని ఆరదు, పొరిగి చావదు అన్నట్టుగా వేదన పడుతున్న స్థలాన్ని మీ దారి అది అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? అదేదో ఇప్పుడే నువ్వు ఆ అగ్ని గంధకంలోకి పోకుండా, ఆ వేదనకరమైన స్థితిలోకి నువ్వు పోకోకుండా ఉండాలంటే ఈ భూమి మీద దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడు బహుమానముగా అయిపోయినట్టు దేవాది దేవుడు ఆస్వాదించి నువ్వు నీ హృదయానికి చేర్చుకొని నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి అవకాశము కలుగుతుంది. సో కాబట్టి క్రీస్తుని సంపాదించుకున్న అనేది సమర్పించుకున్నట్టు సౌలు పౌలుగా మార్చబడినట్టు గొప్ప దైవజనుడి యొక్క సమర్పణ మన జీవితంలో కూడా అటువంటి సమర్పణ కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నిత్య జీవాన్ని మనకిస్తాడు.
అందుకే ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడినట్టు గొప్ప దేవుని యొక్క కానుక మన జీవితంలో సమర్పించుకున్నట్టు దేవాది దేవుడు ఆయన. ఈరోజు నీవు కూడా ఆయన ఏ రీతిగా అయితే మన కోసం ఆయన కానుక అయిపోయాడో, బహుమతి అయిపోయాడో, ఆయన మన కోసం త్యాగమూర్తి అయిపోయి త్యాగశీలుడయ్యాడో, ఆయన మన కోసం ఏ విధంగా అయితే పుట్టాడో, ఏ విధంగా అయితే చనిపోయాడో, ఏ విధంగా అయితే తిరిగి లేచి మనల్ని కూడా తీసుకుని వెళ్తానని ప్రవచనాత్మకంగా ఏ విధంగా అయితే చెప్పాడో, లేఖనాల ప్రకారంగా జరిగిపోయిందో, అది నమ్మి మనము క్రీస్తును సంపాదించుకున్న వారుగా మనం ఉండాలి. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? పుట్టాలి. ఎలా పుట్టాలి? నికోదేము అంటాడు, ఇది ఎక్కడ దొరికిందిరా గోల, ఈ పరిస్థితి ఏంట్రా నాయన, మళ్ళీ తల్లి గర్భంలో ఎలా పుడతాడు? ఈయన అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఒక ఆత్మ మూలంగాను జన్మించిన వాడు పరలోక రాజ్యానికి చూడరని చెప్పేసి స్పష్టంగా ప్రభువే తన నోటి ద్వారా చెబుతుంటే, ఈయనేంటో నాయన నీటి ద్వారా అంటాడు, అది ద్వారా ఈ ద్వారా అంటాడు, మళ్ళీ తల్లి గర్భంలో ఎలా పుడతారు? ఈయనకి డౌట్ వచ్చేసింది, ఎలా పుడతారు? వృద్ధాపంలో ఉన్నవాడు తల్లి గర్భంలో మళ్ళీ ఎలా పుడతాడు? యవనస్తుడైన పుట్టినోడు మళ్ళీ ఎలా పుడతాడు? ఎలా పుడతాడు? చూడండి, యోహాను సువార్త 3:1 ఈయన ప్రశ్న వేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 3:1 ప్రభు మనకి తెలియపరుస్తున్నమాట. నికోదేము చూడండి, వచ్చి బోధకుడు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని కుమారుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి ఎవడై ఉంటేనే గాని నీవు చేసిన సూచక్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. అప్పుడు అందుకు యేసు అంటున్నాడు, అతని ఒకడు క్రొత్తగా జన్మితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడనని నీతో నిశ్చయముగా చెప్పుచు అనేను. అప్పుడు నికోదేము అనుకుంటున్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భములో ఎలా ప్రవేశించి జన్మించగలడు అని ఆయన అడగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమన్నాడు? ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం జన్మించాడు, పుట్టాడు, వచ్చాడు. ఆయన మన కోసం మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, మనకి మంచి పరిశుద్ధమైన విలువైన జీవితాన్ని ఇచ్చాడు. ఆయన సిలువేయబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన లేస్తానన్నాడు, లేచాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఇంచుమించు 500 మంది పైన అక్కడ ఉన్నారంట. ఆయన చూస్తుండగానే ఆరోహణమైపోయాడు. అయితే ఆయన మరలా తిరిగి వస్తాడు, మనం తీసుకుని వెళ్తాడని ఒక నిరీక్షణ, విశ్వాసం మన జీవితంలో ఉండాలి. సో కాబట్టి నికోదేము అంటున్నాడు, ఎలా జన్మించగలనే ముసలాడు అయినాడు, మరలా ఎలా జన్మించగలుగుతాడు? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమనంటున్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడనే చూడ. ఆయన రాజ్యం చూడాలనంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మించాలి. ఎలా జన్మించాలి? అందుకని పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది రక్షణ పొందుకున్న నీవు తీసుకుని వెళ్ళి బాప్తిస్మం ఇస్తాడు. అప్పుడు నువ్వు క్రొత్తగా జన్మించినట్లు లెక్క, క్రొత్తగా జన్మించే లెక్క. అప్పుడు దేవుని రాజ్యాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని రాజ్యాన్ని చూడటం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కానుక సమర్పించుకోవటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. తల్లి గర్భాన్ని ధరించి భూమి మీద ఉద్భవించి చూడండి, పాపుల కొరకు ఆయన సమర్పించేసుకున్నాడు. ఆయన పాపులు అయిన మనల్ని రక్షించడానికి, బ్రతికించడానికి, ఆయన నిత్యరాజ్యంలో తీసుకుని వెళ్ళటానికి ఆయన మన కోసం జన్మించాడు, మన కోసం ఆయన మరణించాడు. మనల్ని తీసుకుని వెళ్ళటానికి తిరిగి మరలా ఆరోహణం అయిపోయిన దేవుడు మళ్ళీ భూమి మీదకి మనల్ని వెంట పెట్టుకోవటానికి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మన విషయాలన్నీ గమనించి ప్రభు కొరకు మనం సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని
మనం ప్రవేశించటానికి, ఆయన నిత్య రాజ్యాన్ని అనుభవించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్టి విషయాల్లో మనం అందరము కూడా పొందుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.